వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వినుకొండ మండలం ఎంపీపీ పగడాల జయశ్రీ వెంకటరామిరెడ్డి. అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా మన వినుకొండలో జరుగుతున్న రాజకీయ చర్యలకి ముసుగు తొలగిస్తూ ఈరోజు మక్కెన మల్లికార్జునరావు గారు, మన్న మల్లన్న గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన జాయిన్ అవుతున్నట్టు ప్రకటిస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొదటిగా వినుకొండ నియోజకవర్గ శాంతి భద్రతల గురించి. ఈ వినుకొండ నియోజకవర్గంలో పెరుమాలపల్లి కానీ, మేలవాగులో కానీ, రేమిడిచెర్లలో కానీ జరిగిన హత్యా రాజకీయాలు ఎవరి కాలంలో జరిగాయి, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం జరిగాయి, ఇవన్నీ కూడా తమను గుర్తుపెట్టుకోవాలి. వినుకొండ ప్రజానీకం అన్నీ కూడా గమనిస్తున్నారని చెప్పారు. వినుకొండ ప్రజానీకం ఖచ్చితంగా ఇవి కూడా ఈ వాస్తవాలను కూడా గమనిస్తూ ఉన్నారు. వెన్నపోసు కాలంలో జరిగిన హత్యా రాజకీయం కూడా అది ఎవరి పీరియడ్లో జరిగిందన్నది ఒకసారి మనం గమనించాలి. గత కొంతకాలంగా ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగాయని మన వినుకొండ నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏ ఒక్క తప్పు జరిగినా కానీ, కార్యకర్తలు తప్పు చేసినా కానీ మందలించి వాళ్ళని క్రమశిక్షణలో ఉంచే నాయకత్వం బ్రహ్మనాయుడు గారు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ఆయన వ్యక్తిగతమైన అంటే వ్యక్తులుగా ఎవరు మంచి వాళ్ళు చూసి వాళ్ళని మనం ఓటేయాలి అని చెప్పేసి ఈరోజు కొత్తగా ఆంజనేయులు గారిలో ఒక మహాత్ముని, ఒక మహానుభావుని చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు. గత 25 సంవత్సరాలుగా ఆంజనేయులు గారికి ఎదురుగా మీరు రాజకీయాలు చేశారు. మరి ఆ రోజు మీకు కనిపించలేదా ఈ మంచితనం? చంద్రబాబు నాయుడు గారిలో ఒక మహానేతను చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు పోలవరం నిర్మిస్తారు, గొప్ప రాజకీయ నాయకుడు, ఈ రాష్ట్రానికి అవసరమని ఈరోజు మాట్లాడుతున్నారు. మరి మీ 40 ఏళ్ళ రాజకీయ జీవితం అంతా ఎందుకు మరి ఆయనకి ఎదురుగా ఉండి రాజకీయాలు చేశారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి అంత గొప్ప నాయకత్వం ఆయనలో చూస్తున్నప్పుడు మీరు ఎందుకు ఎప్పుడూ ఆయన పక్షాన చేరలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఏదో మీకు వ్యక్తిగతమైన కొంత వ్యవహారాలు ఉండబట్టి ఈరోజు వెళ్తూ ఉన్నారు. ఆ ముసుగులో ఎందుకండి ఇవన్నీ చెప్తూ ఉంటారు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఇవే కాదు, అంటే కొన్నిసార్లు మేము చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్న మా వినుకొండ రూరల్ మండల సంపద ఏదైతే ఉందో వీటి మీద కూడా మనం ఖచ్చితంగా చర్చిద్దాం. ఎందుకంటే ప్రమాణాలు చేసేటప్పుడు వాటిని కూడా కూర్చొని మనం ప్రమాణాలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఈ చెరువుల సంపద ఇవన్నీ ఏమయ్యాయో కూడా మనం మాట్లాడాలి. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం వాస్తవంగా ఎక్కువగా నీటి ఎద్దడి ఉంది. మనకి వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే కూడా తక్కువగా నమోదైంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మంచినీళ్ళు ఉండాలని చెప్పేసి పెదకంచెల చెరువుని ఒక 2-3 నెలల క్రితమే మన గౌరవ శాసనసభ్యులు వారు పూర్తిగా నీటితో నింపారు. ఎందుకంటే అక్కడ పశుపక్షాదులకి, తర్వాత గేదెలకి, కాస్త కోస్త రైతులకి ఆరుదల కన్నా మనకు ఉపయోగపడతాయని చెప్పేసి ఆ చెరువుని నింపడం జరిగింది. అయితే గత వారం రోజులుగా ఆ చెరువు అడుగులు తీసి కొంతమంది ప్రైవేటు చెరువులు నింపుకుంటూ ఉన్నారు. ఇది ఎవరు చేశారు? ఇంత నీతి అడ్డగా ఉంది. రేపొద్దున వచ్చే 2 నెలల్లో పెదకంచెల గ్రామంలో పశువులకి ఏదైనా మేత కావాలంటే కూడా నీళ్ళు లేని పరిస్థితులు నెలకొట్టడం జరిగింది. ఇలాంటివన్నీ జరుగుతూ కూడా మనం ఇంకా ఏదో ప్రశాంతంగా ఉన్నాం, మనం వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దు. మంచి విషయమే, కానీ మీరు చేస్తున్నది మీరు దూషిస్తూ ఉంటారు, కానీ మళ్ళీ నిధులు చెప్తూ ఉంటారు. ఇది అందరూ కూడా మీరు చెప్తున్నట్లే వినుకొండ ప్రజానికం చాలా తెలివైన వాళ్ళు అన్నీ గమనిస్తూ ఉన్నారని చెప్పేసి మీ అందరికి కూడా ప్రత్యేకించి మా అన్న